ఓకే, మేం బయలుదేరతాం. మళ్ళీ వెనక ఫాలో అవడం లాంటి వెధవేషాలేస్తే తెలుసుగా, బెల్ట్ బాంబుంది, పేలిపోద్ది. రా నాగేశ్వరి. సమస్యలన్నీ కస్తూరి వల్లే వచ్చాయి. దీని మొగుడు చచ్చిపోయాడని అబద్ధం చెప్పింది. దీని కూతురు ప్రాణాలు కాపాడడం కోసం ఇప్పుడు నాగేశ్వరి తన ప్రాణాల మీదకే తెంచుకుంది. పాప కనిపించడం లేదు. స్వీటీ 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 నువ్వెంత ట్రై చేసినా దాన్ని రిమూవ్ చేయడం అసాధ్యం. దిగో. అరే వీల్ చైర్ పట్రా. పద.
నువ్వు అనుకున్నట్టుగానే విగ్రహం నీ చేతికొచ్చేసిందిగా, ఇక నాతో ఏం పని? నన్ను వదిలేయ్. ఆహా, ఇది ఒట్టి బొమ్మ. దీనికి ప్రాణం నువ్వే. నిన్నొదిలేస్తే నా ప్రాణాలు పోవు. ఇంతకు ముందు అనాలోచితంగా విగ్రహం మాత్రం తీసుకుని నిన్ను వదిలిపెట్టేశాను. మళ్ళీ ఇప్పుడు అదే తప్పెలా చేస్తాను? నువ్వేం చేయదలుచుకున్నా నువ్వే చేసుకో. నేను మాత్రం నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించను. అని నువ్వంటే వదిలేస్తానా? ఇంకా బాంబు నీ దగ్గరే ఉంది, రిమోటు మా దగ్గరుంది. నువ్వు నే చెప్పినట్టు వినకపోతే పేల్చి పారేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? నేను నా ప్రాణాలకు భయపడ్డా. గుడి దగ్గర అంతమంది ప్రాణాలు పోతాయన్న ఒకే ఒక్క కారణంతో నీకు విగ్రహాన్ని అప్పగించాను. ఇప్పుడు మీరు నేను మాత్రమే ఉన్నాం. నీకు దమ్ముంటే పేల్చు, అందరం చస్తాం. దీంతో జనాలకు నీ పీడ విరగడవుతుంది. నీ తెలివితేటలు బాగానే ఉన్నాయి. నువ్వే ఇంత ఆలోచిస్తే నేనెంత ఆలోచించాలి? మా వాళ్ళు సిటీ మొత్తం ఉన్నారు. వాళ్ళకి ఒక్క ఫోన్ కాల్ చేసి చెబితే మీ వాళ్ళని ఇంటితో సహా పేల్చేస్తారు. ఇక్కడ నీకు మల్టిపుల్ చాయిస్ లేదు నాగేశ్వరి, ఓన్లీ సింగిల్ చాయిస్. నేను చెప్పినట్టు వినడం తప్ప నీకు మరో దారి లేదు. చెప్పు, నేనేం చేయాలి? గుడ్. నేననుకున్నది చేసేంత వరకు ఇంత పెద్ద విగ్రహాన్ని తీసుకువెళ్లడం కష్టం. అందుకని నువ్వు మనస్ఫూర్తిగా నీ దైవాన్ని ప్రార్థిస్తే ఈ విగ్రహం సూక్ష్మ రూపానికి మారుతుంది. మళ్ళీ నువ్వు ప్రార్థించేంత వరకు పెద్దదవదు. సో ఇప్పుడు నువ్వు నీ దైవాన్ని ప్రార్థించి దీన్ని చిన్నది చెయ్యాలి. కానీ నువ్వింకా ఆలోచించటం వల్ల టైం వేస్టే కానీ మరో ప్రయోజనం లేదు. నాగేశ్వరి, ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి నా అరచేతుల్లో ఉంచు. పాండే, నా చేతులు తీసి నా ఒళ్ళో పెట్టు.
దీన్ని తీసి అక్కడే పెట్టు. రేయ్, దీన్ని తీసుకెళ్ళి కట్టిపడేయండి. పద పద. తీసుకురా. వైదేహి, ఈ విగ్రహం మన చేతికొచ్చేసింది. ఇక మన వాటాలేంటో చూసుకుంటే ఎవరి పనులు వాళ్ళు చూసుకోవచ్చు. విగ్రహం చేతికొచ్చేసినంత మాత్రాన మన పని పూర్తయిపోయినట్టు కాదు పాండి. ఇక మీదటే అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఇంతలోనే ఎందుకు తొందరపడతావు? ఇంకా విగ్రహం పెట్టుకుని ఏం చేసుకుంటాం? బిజినెస్ చేసుకోక. చెబుతాను పాండి. ఇక్కడ మనం కాక ఇంకేదో మూడో కన్ను మనల్ని గమనిస్తోంది. అదెవరో చూడండి. ఏయ్, ఎవరో చూడండిరా. ఎవరైనా సరే ప్రాణాలతో వదలొద్దు. వేసుకురండి. వేలేడంత లేదు, ఇది మనల్నే ఫాలో చేస్తూ వచ్చిందా? అంతేకాదు,
నాగేశ్వరిని ఇది తప్పించేసింది. అంతేలే, దీనవ్వ బుద్ధిలో అరబుద్ధైనా దీనికుంటుంది కదా. దీని పక్కకు తీసుకెళ్ళు. పద. పాండే, పాండే, ఇంకా వెతకవలసిన అవసరం లేదు. రా, మనకు కావలసిన మనిషి దొరికింది. ఎవరా మనిషి? ఏది? ఇంకా ప్రాణాలతో ఉంచారా వేసిపారేయకుండా? ఏం లేదు, నువ్వు ఓసారి ఆ మనిషిని చూస్తావని ఏం చెయ్యకుండా అలాగే ఉంచాం. రేయ్, దాన్ని పాండేకి చూపించండి. స్వీటీ? అవును, స్వీటీయే. అది చేసే పనులే చాలా నాటీగా ఉన్నాయి. మనం ఇంతమంది ఉండగానే ఇది నాగేశ్వర్ని తప్పించేసింది. ఇంకా ఆలోచిస్తున్నావేంటి? ఇందాక ఏసిపారేయండి ఏసిపారేయండి అన్నావుగా, ఇప్పుడు నువ్వే ఏసిపారేయి. దీనివల్లే వచ్చింది చిక్కంతా. ఇదే పోలీసులకి ఫోన్ చేసింది, వాళ్ళు నిన్ను వెంటాడేలా చేసింది. ఇప్పుడు నాగేశ్వర్ని కూడా తప్పించేసింది. ఇంకా దీన్ని వదిలిపెడితే మనకే ప్రాబ్లం. ఏసై! ఆలోచిస్తున్నావేంటి పాండి? వేసై. వద్దు వైదేహి, చిన్నపిల్ల, పైగా నా కూతురు. ఏది? ఇది చిన్నపిల్ల? ఇది చేసిన పనులేవైనా చిన్నవా? చిన్నది చిన్నది అని వదిలేస్తే మన పనైపోతుంది. వేసై. అయినా నీకేమైనా వయసైపోయిందా? ఇంకా వయసుంది, కాలం ఉంది. ఇంకా 10 మందిని కనొచ్చు. వేసి పారేయ్. పాండి, టైం వేస్ట్ చేయకు. వేసేయ్. అందరూ నిన్ను తిట్టుకుంటున్నారు. అది వింటూ నేను బ్రతకలేను. నన్ను చంపే. అదే చెబుతోందిగా, దానికి నీ మీద లేని సెంటిమెంట్ నీకు దాని మీదెందుకు? చంపే. స్వీటీ, వెళ్ళిపో, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరు కదలొద్దు. నేను మంచి మనిషిని కాకపోవచ్చే, కానీ మంచి తండ్రిని. నన్ను నా బిడ్డని చంపమంటావా? కాళ్ళు చేతులు పని చేయని నీకే ఇంత పొగరుంటే
నాకెంతుండాలి? ఇప్పుడే నిన్ను చంపి పారేస్తాను. నా విగ్రహాన్ని ముట్టుకోగానే నా అవయవాలకు జీవం వచ్చేసింది. ఓ సేఫ్టీ కోసం నేనా విషయం బయటికి చెప్పకుండా మెయింటైన్ చేశాను. రే, వీడు సెంటిమెంటల్ ఫూల్. వీడి కూతురి కోసం ఇప్పుడు నన్ను చంపడానికి సిద్ధమయ్యాడు. రేపు మిమ్మల్ని చంపడని గ్యారెంటీ ఏమిటి? వీడికి సపోర్ట్ చేస్తే మీ చేతికి చిప్పిస్తాడే తప్ప ఇంకేమీ ఇవ్వడు. డిసైడ్ చేసుకోండి. వీడికి సపోర్ట్ చేస్తారో నాకు సపోర్ట్ చేస్తారు. రిమోట్ ఇవ్వరా? ఇవ్వు. నీ కూతురు ఇప్పుడు విగ్రహం తీసుకువెళ్ళిపోయింది. అది ఎలాగైనా నాగేశ్వర్ని కలుస్తుంది. నాగేశ్వర్ దగ్గర బెల్ట్ బాంబు ఉంది. ఇక్కడ ఒక్క బుల్లెట్తో చావాల్సిన నీ కూతురు నాగేశ్వర్తో పాటు పెద్ద బాంబు పేలిచ్చేస్తుంది. వీణ్ణి కట్టి బండిలో పడేయండి. వెళ్ళి నాగేశ్వర్ని వెతుకుదాం. వైదేహి, సర్పవనం చుట్టుపక్కలున్న ఏరియాలోనే ఉండుండాలి. అది పర్టికులర్గా ఒక ప్లేస్లో సెటిల్ అవ్వదు. స్వర్ణ విగ్రహంతో ఎక్కడో ఒక చోటుకి ట్రావెల్ అవుతూనే ఉంటుంది. సో చుట్టుపక్కల ఉన్న అన్ని రోడ్స్లోనూ పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయండి. అందరినీ కాస్త అలర్ట్గా ఉండమని చెప్పండి. ఓకే మేడం. యు మే గో నౌ.
స్వీటీ, నీకేం కాలేదుగా? అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నావు? మా డాడీ వైదేహి గన్ చూపించి నన్ను వెళ్ళిపోమన్నాడు. ఈ విగ్రహం తీసుకొని వచ్చేసాను. అక్క, ఆ బాంబు తీసి అక్క, లేకపోతే పేలిపోతుంది. లేదు స్వీటీ, దీన్ని మనం తీయలేం. తీయకపోతే ఇది పేలిపోయి చచ్చిపోతాం కదక్క. దగ్గరగా ఉండి రిమోట్ ప్రెస్ చేస్తేనే ఇది పేలుతుంది స్వీటీ. మనం ఇప్పుడు వాళ్ళకి దూరంగా ఉన్నాంగా, ఇప్పుడేం కాదు. మరి వాళ్ళు మనల్ని వెతుకుంటే వస్తే ఎలా? మనం వెళ్ళి కిరణ్మయ్య గారికి ఫోన్ చేద్దాం. ఆవిడైతే ఈ బాంబుని తీసేస్తుంది. అయితే త్వరగా పదక్క వెళ్దాం. విగ్రహాన్ని ఇలాగే తీసుకెళ్ళడం సేఫ్టీ కాదు. ఎక్కడైనా పేపర్ దొరికితే చుట్టి తీసుకెళ్దాం. సరే వెళ్దాం పదక్క. పద. సార్, ఫోన్ ఉంటే ఇస్తారా? అర్జెంటుగా ఒక కాల్ చేసుకోవాలి. ఫోన్ పనిచేయట్లేదమ్మా, అవుట్ ఆఫ్ ఆర్డర్. సార్ ప్లీజ్ సార్, ఒకే ఒక్క కాల్. అయ్యో, నిజంగానే ఫోన్ పనిచేయట్లేదమ్మా. పోనీ ఇక్కడ దగ్గరలో టెలిఫోన్ బూత్ ఎక్కడుందో చెప్పండి. ఇక్కడ దగ్గరలో ఎక్కడా లేదమ్మా, చాలా దూరం వెళ్ళాలి. సార్, నాకు సైకిల్ ఇస్తారా? నువ్వెవరో తెలీదు, నీకు సైకిల్ ఎలా ఇస్తానమ్మా? సార్, నా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు సార్. ఇదిగోండి, ఈ ఉంగరం ఉంచుకోండి. అయ్యో, ఉంగరం ఇస్తున్నారేమిటమ్మా? అయినా ఇది సైకిల్ కిరాయికి ఇచ్చే షాప్, సైకిల్ అమ్మం. సార్ ప్లీజ్ సార్, తీసుకోండి సార్. నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. ఇప్పుడు ఇవన్నీ చెప్పే టైం కూడా లేదు. తీసుకోండి సార్, తీసుకోండి సార్. స్వీటీరా, స్టాప్ స్టాప్ స్టాప్. చిబుకుందా? తీ. లైసెన్స్ ఉందా? గో గో. ఎనీ ఇన్ఫర్మేషన్? నో మేడం, అన్ని వెహికల్స్ చెక్ చేస్తున్నాం. కిరణ్మయ్, గవర్నమెంట్ నిన్ను అపాయింట్ చేసింది కేవలం నాగేశ్వరి ఫ్యామిలీని సేవ్ చేయడం కోసం మాత్రమే కాదు, నాగేశ్వరీదేవి స్వర్ణ విగ్రహాన్ని కాపాడటం కోసం కూడా. ఆ వైదేహి నాగేశ్వరికి బెల్ట్ బాంబు పెట్టి బెదిరించిందని మీరంతా దగ్గరుండి మరీ స్వర్ణ విగ్రహాన్ని దానికి అప్పగిస్తారు. ఈ విషయం మీడియా వాళ్ళకు తెలిసి మన డిపార్ట్మెంట్ గురించి ఎంత చులకనగా మాట్లాడుతున్నారో తెలుసా? మీరు ఎలా చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వర్ణ విగ్రహం సేఫ్గా ఆలయానికి తిరిగి చేరాలి. అందుకు మీరు వైదేహిని చంపుతారో నాగేశ్వరిని చంపుతారో నాకనవసరం. పాండి, అంతా నీ వల్ల, నీ కూతురు వల్లే జరిగిందిరా. చేతికొచ్చిన అదృష్టాన్ని ఆ పిల్ల పిచ్చుక నీ కూతురు లాక్కెళ్ళిపోయింది. ఇప్పుడు గనక స్వర్ణ విగ్రహం నా చేతికి రాకపోవాలి, నువ్వు చస్తావు. రేయ్, నేరుగా వద్దు, లెఫ్ట్ కట్ చేయి.
నాగేశ్వరి స్వీటీ వైదేహి నువ్వు ఇక్కడే ఉన్నావు నాకు తెలుసు. దయచేసి టైమర్ ఆపు ప్లీజ్. బాంబ్ బ్లాస్ట్ చేయొద్దు. టైమర్ ఆపు. వైదేహి మర్యాదగా బాంబ్ రిమోట్ ఇలా ఇచ్చి ఈ బాంబ్ ని రిమూవ్ చేయి, లేకపోతే బాంబుని షూట్ చేసి పారేస్తాను. వీడిని నువ్వు షూట్ చేయటం ఏంటే, నేనే షూట్ చేస్తాను.